హలో అండి, ఈరోజైతే నేను ఎగ్ కుర్మా చేస్తున్నా అండి. దానికోసం అయితే నేను 8 ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఎగ్ కుర్మా అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. 8 ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మనం స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ 3 ఉల్లిగడ్డలు అయితే కోసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. గుప్పడంతా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకుతోనైతే టేస్ట్ బాగుంటుంది. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేసుకొని మనం చక్కగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు చక్కగా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 టమాటోస్ వేసుకోవాలి కట్ చేసుకొని. మాడకుండా చిన్న మంట పైన వేయించుకోవాలండి. ఆనియన్స్ చక్కగా అంతా సేమ్ ఈక్వల్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా చక్కగా కలుపుకొని తర్వాత మనం ఒక 3 టమాటోస్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవాలి ఆ మిశ్రమాన్ని. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసుకొని మనం దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. షాజీరా, ఇలాచీ, లవంగ, పట్ట, బిర్యానీ ఆకు వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఎగ్స్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్లో మిక్స్ అయ్యేలేక ఎగ్స్ అన్ని ఒక పక్కన పెట్టి మిక్స్ చేసుకోవాలి, లేకుంటే ఎగ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. ఆల్రెడీ మనకి సమ్మర్లో కొత్త ఎగ్స్ వస్తాయి కాబట్టి మనం బాయిల్ చేస్తుంటేనే హాఫ్ ఎగ్స్ అయితే బ్రేక్ అవుతాయండి. నేను 8 ఎగ్స్ ఉడకబెడితే 2 ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయాయి, పక్కన పెట్టేసాను వాటిని. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే, ఆయిల్లో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి ఇక్కడ కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు మనం 1/2 కప్ అంతా పెరుగు వేసుకోవాలి. పెరుగులో ఎగ్స్ అనేది చక్కగా ఉడకాలండి. అప్పుడైతే మనకి ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగులో కుక్ అవుతుంది కాబట్టి ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్కి, వేడి వేడి తెల్లన్నంకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇది గుడ్డు కుర్మా, ఎగ్ కుర్మా. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ చక్కగా కుక్ అవ్వాలండి. ఎగ్ కుక్ అయిన తర్వాతే మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మీరు ఇలాగే రోటీస్కి కావాలంటే ఇలాగే వాటర్ పోసుకోకుండా ఇలాగే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి రైస్లోకి కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు అన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయినవే కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ డిష్ని. చూస్తారు కదా, మనం వేసిన ఆయిల్ అనేది అంత చక్కగా కుక్ అవుతూ పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చేసిందంటే మనకి మ్యాక్సిమం ఎగ్ కర్రీ అయితే అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం మార్వాడి మెంతి కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పూర్తిగా ఆప్షనల్ అండి. చికెన్ ఐటమ్స్, ఎగ్ ఐటమ్స్లో వేట్లైనా కొంచెం మార్వాడి మెంతి వేస్తే మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో వేసుకుంటాము. పక్కా అయితే కాదు, ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్లో ఎగ్ కుర్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూసారు కదా పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. టేస్టీ టేస్టీ ఎగ్ కుర్మా రెడీ. మ్యాక్సిమం కర్రీ అయిపోయిందండి. ఇంకా మనకి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.